వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1 డియర్ వియర్స్. మీరు ఒక వెలుగుతున్నారని చెప్పి ఎలాగైనా మిమ్మల్ని ఆపేయాలని ముగ్గురు 420లు చేసిన ప్రయత్నం ఫలించలేదండి. ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. ఈ విషయంలో ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ ఇంట్లో ముగ్గురు విషయంలో డబ్బులు ఇచ్చినందుకు ఈ వ్యక్తి కర్మ అనుభవిస్తారు అని ఏంజల్ చెప్పారు. ఎవరు వాళ్ళు డబ్బులు ఇచ్చింది, ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో. ఎస్, ఎలాగైనా సరే ఇంక మీరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, ఏదేమైనా సరే గొడవ పెట్టుకోండి అని చెప్పారంట. 4 ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా, దారి లేదు, అసలు దారే లేదు క్రియేట్ చేయడానికి మీ విషయంలో. ఎలాగైనా మీరు చేస్తున్న పని విషయంలో మీకు డబ్బులు రాకుండా చేయాలి, ఇంకా ఇలాగ వదిలేస్తే ముందుకు వెళ్ళిపోతారు, సెటిల్ అయిపోతారు అని చెప్పి సాడ్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట. దానికోసం కొలాబరేషన్ అయితే కుదరలేదండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ చేయడానికి వీళ్ళకి అవకాశం లేదు. డివైన్ పర్మిషన్ కూడా లేదండి. ఓకేనా, ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హోమ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఇంట్లో ఉంటున్నారు, సంపాదించేస్తున్నారు, నిలబడిపోతున్నారు, బంగారు నాణ్యాలు పోగు చేసుకుంటున్నారు. ఓకేనా, గోల్డ్ తీసుకోవటం కానీ, గోల్డ్ గురించి మాట్లాడుకోవటం, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోవటం, ల్యాండ్ ఫ్లాట్కి సంబంధించి లేదా ఇంటికి సంబంధించి స్టెప్స్, ఓకేనా, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా విని చూసి తట్టుకోవడం అవ్వలేదు వాళ్ళకి. మీరు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఆల్రెడీ ఇంకొక స్టెప్ ఎదిగిపోయి మీరు ఎక్కడైతే చేరుకోవాలో అక్కడ చేరుకున్నారు. ఒక వెలుగుతున్నారు. మిమ్మల్ని ఎవరైతే ముందుకు వెళ్ళకుండా చెయ్యాలి అనుకున్నారో వాళ్ళెవ్వరూ కూడా నిలబడలేకపోయారు. బట్ మిమ్మల్ని ఇంకా అయిపోయింది మీ జీవితం, ఒకే అన్న రేంజ్ నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకొచ్చేసారు. మొత్తం ఇంకా అయిపోయింది, ఇంకా లీస్ట్ ఇంకేమీ లేదు అన్న స్టెప్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక శిఖరాన్ని ఎక్కి దాని మీద కూర్చున్నారు. ఇప్పుడు మీరు ప్రస్తుతం మీ ఎనర్జీ అది ఒక వెలుగుతున్నారు. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు చాలా విషయాల్లో. ఓకేనా, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీ పని మీరు చేస్తూ కూడా ఇంకో కొంతమందికి లైఫ్ అంటే ఇది అని ఒక చూపించగలుగుతున్నారు. ఎలాంటి సిచ్యువేషన్లో తనే నిలబడగలిగింది కదా, మనం చేయగలం అనే ఒక ధైర్యాన్ని మీరు ఇవ్వగలుగుతున్నారు. ఓకేనా, మనీ ఇచ్చి ఎవరైతే అనుకున్నారో అది జరగలేదండి. 6 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, నిలబడకుండా చేయాలనుకున్నారు. ఓకేనా, మాట రాకుండా చేసేయాలి, వీళ్ళ గురించి అందరూ మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏదైతే మంచిగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరూ చేదుగా మాట్లాడుకునేది చేయాలని ప్రయత్నాలు చేశారు, పని చేయలేదు. 8 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. 88 ఇద్దరు విషయంలో ఇన్ఫినిటీ. 88 9 మెంబర్స్ చూసారంట అవకాశం కోసం. 9 మెంబర్స్ వాళ్ళు కూడా ఇంటిగానే ఉండే వాళ్ళు. ఇంకా వాళ్ళ ఏదంటే వాళ్ళకి తినడానికి ఫుడ్ లేదు 9 మెంబర్స్కి. ఓకేనా, ఎవరైనా వాళ్ళకి డబ్బులు ఇస్తేనే అదే ఫుడ్, తర్వాత మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇస్తేనే అదే ఫుడ్, వాళ్ళు చేసుకోవడానికి పని ఏమీ ఉండదు. మీ విషయంలో ఇన్వాల్వ్ అయిన కానించి వాళ్ళకి చేసుకోవడానికి పని ఉండకూడదు, లేకుండా పోయింది. 333 సెలబ్రేషన్ ఆపాలని చెప్పి మీ యొక్క ఫుడ్ని మీ తింటున్న ఫుడ్ని మీ చేతికి రాకుండా చేసినందుకు, మీ యొక్క జీవితాన్ని, మీ ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకున్నందుకు ఇక్కడ చాలామంది వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్నే కోల్పోయారండి, వాళ్ళ పనిని కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళ బౌల్స్ కూడా చాలా ఇంటిగా ఉన్నాయి. ఎవరైనా వాళ్ళకి వేస్తేనే తీసుకొని తినే పరిస్థితి. మీ దరిదాపులకు కూడా రాలేరండి, ఖచ్చితంగా రాలేరు. ఈ ఎనర్జీ వేరు, మీ ఎనర్జీ వేరు, మీ ఎనర్జీ వేరు. ఇది మీ ఎనర్జీ, ఇది వీళ్ళ ఎనర్జీ. వాళ్ళు అనుకుంటున్నారు ఫుల్ లైఫ్ అంతా ఒక సూపర్గా ఉంది అనుకుంటున్నారు. నథింగ్. వాళ్ళ లైఫ్లో అసలు తీసి చూసుకుంటే అసలు ఏమీ లేదు. ఓకేనా, ఇంకొకరికి ఆఫర్ చేయడానికి ఏమీ లేదు. ఇంకొకరు వాళ్ళతో మాట్లాడుతున్నారంటే ఏమీ లేదు. వాళ్ళతో ఒక 9 మంది ఉన్నారు. ఆ 9 మంది కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళ మొక్కలు వాళ్ళే చూసుకుంటూ కూర్చున్నారు. ఒక మంచి లేదు, ఒక ఫెస్టివల్ లేదు, ఒక సెలబ్రేషన్ లేదు, ఇంకొకరిని బాధ పెట్టడమే పని. సెలబ్రేషన్ మర్చిపోయి వీళ్ళు చాలా కాలమైందండి. మీ లైఫ్లో సెలబ్రేషన్ని, జస్టిస్ని ఆపాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంది నిజమే. 8 మంది ఖచ్చితంగా తినడానికి కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోతారు. ఎవరైతే డబ్బుల కోసం డబ్బులు తీసుకొని
అన్యాయం చేయాలని, లేదా జీవితాలని తలకిందులు చేసేయాలి, ముందుకెళ్ళకుండా చేసేయాలి, బురద జల్లేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వారి యొక్క ఫ్యూచర్ అండి. ముందు అసలు న్యూ బిగినింగ్ ఆపడానికి పర్మిషన్ లేదండి. పిఎస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ సీయూ 9 మంది కూడా ఆఫర్‌లోనే ఉంది. వాళ్ళేం చెప్తున్నారంటే 9 మందికి కొంచెం ఆఫర్ ఇచ్చి సీయూ పిఎస్ అని చెప్తున్నారు. వాళ్ళు సీయూ అనేది చూడగలుగుతున్నారు కానీ పిఎస్ చూడలేకపోతున్నారు. వాళ్ళకి డబ్బులిచ్చి తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్తున్నారు. ఎక్కడ కలిసేది? పిఎస్‌లోనే డైరెక్ట్‌గా. అనుకుందైతే జరగదు. వాళ్ళ ఫ్యూచర్ అది. బట్ ఏంటి అంటే మీరు ప్రొటెక్టెడ్ కాబట్టి మీ దాకా రావడానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు బతికిపోయారు అంతే. ఓకేనా? ఎవరైతే అనుకున్నారో నిజానికి మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి ఛాన్స్ లేదండి. అనుకుంది జరగలేదు. మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి నెగెటివ్ ఎనర్జీస్ చేసి ముగ్గురికి కనిపించకుండా అంటే ముగ్గురు కూడా చిరాకుగా, పరాగ్గా ఓకేనా, హెడేక్స్ వచ్చేసి ఇలా నిద్రైపోతున్నట్టు ఓకేనా. సో ఒక బ్యాడ్ వైబ్ని క్రియేట్ చేసేద్దాం అనుకున్నారు. అనుకుంది జరగలేదండి. చేసిన నెగిటివ్ ఎనర్జీస్ పనిచేయలేదు. చేసిన వాళ్ళకి రివర్స్ అయిపోయినాయి. ఎవరైతే ఒక ఫీమేల్ జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకున్నారో, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ప్రపంచాన్నే తలకిందులు చేసేసుకుంటారండి వారు. ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో పుస్తకాలు చదువుకుంటా ఓకేనా. లైట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఇద్దరు పక్షులు ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఇద్దరు విషయంలో ఇద్దరు పక్షులు, ఇద్దరు మేల్ పర్సన్స్ ఓకేనా పుస్తకాలు చదువుతున్నారంట. ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫే రిస్క్‌లో ఉంది ఓకేనా. వాళ్ళు చేస్తున్న పనే రిస్క్. వాళ్ళు చేస్తున్నది వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళు ఒడ్డుకి వెళ్ళిపోతాము అనుకుంటున్నారు. గాలిలో డాన్స్ చేస్తున్నారు. కానీ అది కాదండి నిజం. నిజం అది కాదు. ఏంజిల్ నిజం ఏంటి? పేజ్ ఆఫ్ సార్ట్స్ విషయంలో, కలెక్టివ్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్న పర్సన్ విషయంలో నిజం ఏంటి? టవర్ మూమెంట్ కార్డు కూడా బెండ్ వచ్చింది. అంటే ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో నిజానికి వారి జీవితాన్నే అది తలకిందులు చేసేస్తుందండి. గాలిలోనే మీ దాకా రానివ్వదు అసలు. డివైన్ టీమ్ మీ దాకా రానివ్వరండి. ఎవరైతే పైనుంచి చూస్తున్నారో లేదా పైనుంచి అబ్జర్వ్ చేస్తున్నారో బల్బ్ ఈజ్ సిగ్నిఫికెంట్, కరెంట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఒక సిసిస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఎగరాలని చూడటం, గొడవ పెట్టుకోవటం సిగ్నిఫికెంట్, కాయిన్స్, ముగ్గులు, రంగోలీ ఓకేనా, కొబ్బరి బొండాలు, గ్రాస్, గరిక, బ్యాలెన్స్, జస్టిస్, రెండు పనులు చేస్తున్నారు ఇద్దరి విషయంలో ఖచ్చితంగానండి. వాటర్ని ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారు, లేదా వాటర్ మీ టేబుల్ దగ్గర పెట్టుకున్నారు, మీ పక్కన వాటర్ ఉండేలా చూసుకుంటున్నారు. జీవితంలో ఉన్న వెలుగుని ఆపేయాలి అని చెప్పి వాళ్ళ జీవితాలని చీకటి చేసేసుకోవడానికి తయారైపోతున్నారు. ఎస్, ఒకరి లైఫ్లో హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి, నిలబడకుండా చేయాలి అని చెప్పి ఒక పర్సన్ అనుకుంటున్నారు 7 మెంబర్స్ని నిలబడకుండా చేసేద్దాం అని. నలుగురు విషయంలో ఇన్వాల్వ్ చేసి దారి లేదండి. సాడ్ చేయడానికి అసలు అవకాశమే లేదు. ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో హార్ట్ బ్రేక్ చేయలేరు ఖచ్చితంగా. ద లవర్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, పాస్ట్ పర్సన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారు కానీ వారికి రీయూనియన్కి కానీ రీకన్సోలేషన్ కానీ అవకాశం లేదు, పర్మిషను లేదు. మళ్ళీ వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారంటే కనిపించకుండా ఛాన్స్ లేదు. ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని బాధ పెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పని ముందుకెళ్ళదు. ఖచ్చితంగా నిలబడి తీరుతారండి మీరు, మీ సిబ్లింగ్స్, అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా. ఎస్, బ్యాలెన్స్ అవుతారు, ఇంటా బయట బ్యాలెన్స్ అవుతారు. నో నీడ్ టు వరీ. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.